మాట్లాడుతుంది. రేవంత్ రెడ్డి గారిని చూశాను, న్యాయమడే తిరిగేది. అబద్దాలు ఆడకురా అంటే అబద్దాలు ఆడి నడవదంటున్నారు. మంచిది కాదు. ఒక వ్యక్తి కుటుంబంలో మాట్లాడదంటే ఒకరి మాటలు మాట్లాడితేనే నడుస్తుంది. అన్ని అబద్దాలు ఆడేది, మోసం చేసేది. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను నీతిగా ఉన్నా కాబట్టి 7 సార్లు గెలిచాను. వాడు బోకర్ మాటలు మాట్లాడి 3 సార్లు గెలిచాడు ముఖ్యమంత్రి. అంటే అది కూడా అప్పుడప్పుడు కలిసి వస్తుంది. దయచేసి బోకర్ మాటలు మనం చాలా మంది చూసి మోసపోతాం. దయచేసి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఎన్ని మాటలు చెప్పాడా? పలసగి మండలం రేవంత్ రెడ్డి మాటలతో మొత్తం పోతాడు. ఏమన్నాడు? నీకు వెళ్తాను, నీకు బంద్ ఏదో వర్షాలను చేపట్టి ఆయన చెప్పు నీకు వస్తానే. కేసీఆర్ గారు ఒక విజయంతో చేశాడు. ఏం చెప్పలేదు కేసీఆర్ గారు.